మూడవ సెక్టార్ డ్రీమ్ లైన్స్లో 360, 240 చదరపు గజాల యూనిట్లు, నాలుగవ సెక్టార్ గ్రీన్ లైన్స్లో 120 చదరపు గజాల యూనిట్లు ఉంటాయి. ఐదవ సెక్టార్ సఫైర్ మరింత విశిష్టమైనది. ఇందులో 600 చదరపు గజాల నుంచి 240 చదరపు గజాల వరకు డీలక్స్ యూనిట్లు లభ్యమవుతాయి. ఇదంతా ఫేజ్ల, సెక్టార్ల సంగతి. ఇక డ్రీమ్ సిటీ 2లోని రోడ్ల గురించి చెప్పుకోవాలంటే చాలా విశేషాలున్నాయి. మొదట చెప్పుకోవాల్సింది రోడ్ ఫేసింగ్ సంగతి. ఏ వెంచర్ అయినా ఏదో ఒక ప్రభుత్వ రోడ్డుకు ఆనుకుని ఉంటుంది, లేదా ప్రభుత్వ రోడ్డుకు చేరేందుకు అప్రోచ్ రోడ్ను కలిగి ఉంటుంది. అయితే డ్రీమ్ సిటీ 2 వెంచర్లో నుంచి 1 కాదు, 2 కాదు, ఏకంగా 8 ప్రభుత్వ రోడ్లు కిలోమీటర్ల దూరం వెళ్తున్నాయని తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇక డ్రీమ్ సిటీ 2లో రోడ్ల వెడల్పు సంగతి. ఇవాళ ప్రతి ఫేజ్లోనూ కనీస రోడ్డు వెడల్పు 40 అడుగులే. అంతేకాదు 50 అడుగుల రోడ్లు, 60 అడుగుల రోడ్లు, 80 అడుగుల రోడ్లు, 100 అడుగుల రోడ్ల వంటి విశాలమైన రోడ్లు డ్రీమ్ సిటీ 2లో ఇంటర్నల్ రోడ్లుగా ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. క్యూఆర్ ఫేజుల్లో మరో విశేషం ఉంది. ఇందులో 50, 60, 80, 100 అడుగులకు తోడు ఏకంగా 120 అడుగుల వెడల్పు రోడ్డు ఇంటర్నల్ రోడ్డుగా ఉండటం రియల్ ఎస్టేట్ రంగంలోనే ఒక రికార్డు. డ్రీమ్ సిటీ 2లో 50 అడుగుల వెడల్పుకు మించిన ప్రతి రోడ్డుకు ఒక భారతీయ శాస్త్రవేత్త పేరో, లేదా ఒక ఇంజనీర్ పేరో, ఒక ఆస్ట్రోనాట్ పేరో ఉంటుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య రోడ్డు, ఆచార్య కణాద రోడ్డు, ఆర్యభట్ట రోడ్డు, కల్పనా చావ్లా రోడ్డు, యోగ పతంజలి రోడ్డు, విక్రమ్ సారాభాయ్ రోడ్డు, జగదీష్ చంద్రబోస్ రోడ్డు, సివి రామన్ రోడ్డు, ఇలా 42 రోడ్ల వరకు భారతీయ శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ఆల్ టైమ్ లెజెండ్స్ పేర్లు పెట్టారు. పేర్లు పెట్టడమే కాదు, ఆ పేర్లను సగర్వంగా చాటే మల్టీ కలర్ బోర్డులు టీవీగా కనిపిస్తాయి. ఇలా డ్రీమ్ సిటీ 2 అంతటా ఈ రోడ్లలో కొన్ని డ్రీమ్ సిటీ 2 వెంచర్లోనే 5 కిలోమీటర్లకు మించిపోయాయని తెలిస్తే షాక్ తింటాం. డ్రీమ్ సిటీ 2 రోడ్లపైన ప్రయాణించడం ఒక అనుభూతి. రోడ్లకు ఇరువైపులా పరవళ్లు తొక్కే పచ్చని సముద్రంలా చెట్లు, ఆ పచ్చని సముద్రాన్ని నిట్ట నిలువుగా చీల్చుకు వెళ్తున్నట్టుండే రోడ్డు. రోడ్ల మధ్య విశాలమైన డివైడర్ పార్కుల్లో పలుకరించే రంగురంగుల పిట్టల గుంపుల్లాంటి అందమైన మొక్కలు. ఓహ్, అదో అనిర్వచనీయ సౌందర్య స్రవంతి. డ్రీమ్ సిటీ 2 ఒక ఉద్యానవనాల మాల, రమణీయ సోయగాల హేళ. అశోకా పార్కు, వేణువనం, హెగ్జాగనల్ పార్కు, కోకోనట్ ఓవల్ పార్కు, బృందావనం, వెస్ట్ టవర్ పార్క్, మ్యాంగో సర్కిల్, చిత్రకూటం, ప్రమోదవనం, కాకతీయ పార్కు, మానస లేక్ పార్కు, నింబవనం, పారిజాత విల్లా, హనుమాన్ జంక్షన్ పార్కు, కదంబవనం, థార్ పార్కు, నటరాజ్ సర్కిల్ పార్కు. ఇలా ఎకరాలకు ఎకరాలు డ్రీమ్ సిటీ 2లో ఫేజుకు విస్తరించిన ఉద్యానాల వయ్యారాలు, విలాసాలు వర్ణించశక్యం కానివి. పేర్లకి మళ్ళీ ఏ పార్కుకి ఆ పార్కు దేనికదే విలక్షణం, విశిష్టం, నిరుపమానం, సమ్మోహనం.
డ్రీమ్ సిటీ 2 వాసుల కోసం అనేక ప్రార్థనా ప్రాంగణాలు తయారవుతున్నాయి. 4 ఎకరాల స్థలంలో వెలసిన ప్రార్థనా కాంప్లెక్స్ ఇది. విద్వేషాలతో కుతకుతలాడే వాతావరణానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. సామరస్యానికి, ఆదర్శానికి, అసలైన ఆధ్యాత్మికతకి పట్టం కడుతూ ఇక్కడ పక్కపక్కనే చర్చ్, మసీదు, శ్రీ వెంకటేశ్వరాలయం నిర్మాణమయ్యాయి.